సార్ మీరు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తారా యూట్యూబ్ ఛానల్ కోసం? యా లెట్స్ గో. సార్ మీరు అసలు అది ఎట్లా తయారు చేసారు సార్? విజయ్ అంత బాగానా? అంత బాగా. ఊరెళ్ళినా ఉంటుంది, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చిండ్రా. రిజల్ట్స్ వచ్చినాయట, చూసుకున్నావా మరి? చూసుకున్నా, 2 వేయినాయి. అరే మరి ఇంట్లో చెప్పినావా మరి? చెప్పలే ఇంకా. ఎట్లారా మరి? ఏదోటి చెప్తాలే. సరే పదా. అవి వచ్చిండు చూడు నీ కొడుకు, వేలకు పెట్టి ఫీజు చదివిస్తే ఫెయిల్ అయ్యిండు. 2 బర్లు ఇట్టా కాసుకోమని పో. అరే ఏమైందిరా, 2 రోజుల నుంచి కనిపిస్తలేవు? కొంచెం పని ఉండరా. ఏందిరా ఇది ఎట్లుంది? ఇది హార్ట్ అటాక్ బ్యాండ్ రా. ఏమో చేతల్ బ్యాండ్ తెలుసు, మహారాష్ట్ర బ్యాండ్ తెలుసు, ఈ హార్ట్ అటాక్ బ్యాండ్ ఏందిరా? ఇది ఒక మెడికల్ ఎక్విప్మెంట్ రా. దీని ఇంతవరకు ఎవరు తయారు చేయలేదు. అవునా? దీని గురించి చెప్పరాదు కొంచెం. చెప్తా. హార్ట్ అటాక్స్ వల్ల ప్రతి సంవత్సరం 80 లక్షలకు మంది పైగా చనిపోతున్నారు. నార్మల్గా ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తే ఎడమ చేయి కింది భాగం లాగడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కలుగుతాయి. కానీ ఇలాంటి లక్షణాలు ఏవీ లేని హార్ట్ అటాక్స్ కూడా ఉంటాయి. వాటిని సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. సపోజ్ ఒక వ్యక్తికి ఈ సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చిందనుకో, అతనికి ఎలాంటి లక్షణాలు ఉండవు. అసలు అది వచ్చిన విషయం కూడా అతనికి తెలియదు. సో అతను చనిపోతాడు. ఇప్పుడు వస్తున్న హార్ట్ అటాక్స్లో 40% ఈ సైలెంట్ హార్ట్ అటాక్సే. ఒకవేళ మనం అతనికి కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇస్తే అతను బతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది వచ్చేది మనకెట్లా వెళ్తుందిరా? అందుకే ఈ డివైస్ని తయారు చేస్తున్నా. ఇది మనకు హార్ట్ అటాక్ వచ్చే 6 గంటల ముందే సిగ్నల్స్ పంపిస్తుంది. హార్ట్ అటాక్ వస్తే అని 6 గంటల ముందే చెప్తుందా? అది ఎట్లారా? చెప్తా. మన గుండె 8000 రకాల ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తుంది. అందులో ఒకటే ఈ FABP3. ఒకవేళ మన గుండెకి ఏమైనా సమస్య కలిగితే ఈ FABP3 అనే ప్రోటీన్స్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు నేను తయారు చేసే ఈ బ్యాండ్ మన రక్తంలో ఉన్న ఈ ప్రోటీన్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. ఒకవేళ మన గుండెకి ఏమైనా ఇబ్బంది కలిగి ఈ ప్రోటీన్ ఎక్కువగా రిలీజ్ అయినట్టయితే మనం పేషెంట్కి పెట్టుకున్న ఈ బ్యాండ్ పేషెంట్ని అలర్ట్ చేస్తుంది. సో అతను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవు ఇదేదో మంచిగా ఉందిరా భయ్, ఒకసారి నాకు ఈరా, మా తాతకి పెట్టి చూస్తా. ఇది ఇంకా పూర్తి అవ్వలేదురా. అరే మరి చెయ్యిరా. అదే పనిలో ఉన్నా, నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావు. సరే బా, బయటకు పోదాం. పదా. ఏం మనవడా, ఏం పని చేస్తున్నావు? తాత అది తాత నీకు తెలియదు, మనోడు హార్ట్ అటాక్ బ్యాండ్ అని తయారు చేస్తుండు. అది గిట్లా సక్సెస్ అయితే మనోడు ఈడుకోపోతాడు. అవునా? అవును తాత, హార్ట్ అటాక్ పేషెంట్స్ కోసం ఒకటి తయారు చేస్తున్నా. అది మన చేతికి పెట్టుకుంటే రాబోయే హార్ట్ అటాక్ మనం ముందే తెలుస్తుంది. పెద్దోళ్ళతోటే కాలేదు, నీతోటే ఏమవుతుంది? తాత ఒకప్పుడు సైంటిస్ట్లల్లా సౌగోనోళ్ళు కూడా ఉన్నారు. ఏమోరా, చెప్పు తినరు మీరు. రే ఆగరా, ఏంట్రా అలా వచ్చేసావు? ఏంట్రా ఇది? అందరూ నన్ను ఒక ఫెయిల్యూర్లో చూసి డిస్కరేజ్ చేసేవారే కానీ నా పని ఎవరు గుర్తించారేంట్రా? ఏంట్రా నీ పనిని గుర్తించాలా? నువ్వు సక్సెస్ అయితేనే కాదురా నేను గుర్తించేది. ఏదో వేయాలని చేస్తున్నావు తప్ప నీ మనస్ఫూర్తిగా చేస్తున్నావారా? దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది, అయినా నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే ప్రాబ్లం ఎక్కడా లేదురా, నీలోనే ఉంది. అరే చెయ్యాలని ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదురా, గుండెలో కసి కూడా ఉండాలిరా. పటిని సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదేని, ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని. ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు, రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు. ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు, రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు. ముక్క చెక్కలుగా విరిచేయి నీ
ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా లేనిపోని పేదరికంతో బాటికి గిరిగిస్తామా మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తామా మనసు పెట్టి పని చేస్తూ ఓర్పుతోనే అడుగేసే నీరైన మార్పుగా నేడే సరికొత్త చరితనే రాసే అయిపోయిందిరా. ఏమైపోయిందిరా? అరే చెతల్ బ్యాండ్ అయిపోయిందారా? గదే గుండకాయ బ్యాండ్. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? దీని గురించి ఎలాగైనా ప్రజలకు తెలియాలిరా. ఎట్లారా మరి? నాకు అది అర్థం కావట్లేదురా. మనకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరూ తెలియదు. న్యూస్లో టెలికాస్ట్ చేద్దామన్నా మనకంత సీన్ లేదు. ఐడియా సోషల్ మీడియా. మనల్ని ఎవ్వరు లేపడు, మనది మనమే లేపుకోవాలి. ఇవాళ రేపు ఏవేవో వీడియోలు వైరల్ అవుతాయి, ఎవడెవడో ఫేమస్ అవుతాడు. చూద్దాం మన దగ్గర ఎట్లుందో. సరే పోనీ. మన దాని గురించి నాకేం చెప్పినావో అది చెప్పు. సూపర్ వచ్చిందిరా వీడియో. దీన్ని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ అన్నిట్లలో పడాయి. అయిపోయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, వీడియో వైరల్ అయ్యేదాకా వీడియో చేసుడే. ఓకే పద. ఏంట్రా ఇది? వీడియో అప్లోడ్ చేసి వారం అయింది. వైరల్ అవ్వడమేమో కానీ అసలు వ్యూసే లేవు. ఆవురా అత్తయ్య కానీ నాకు నమ్మకం లేదురా. హలో. అరే అర్జెంటుగా టీవీ పెట్టి న్యూస్ చూడరా. ఎందుకురా? ఏ పెట్టువే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న వీడియో. హార్ట్ అటాక్లని ముందే కనుక్కునే పరికరాన్ని కనుక్కున్న యువకుడు. దాని డిజైన్ని టెస్ట్ చేసి అప్రూవల్ ఇస్తామన్న హోమ్ మినిస్టర్. స్టార్ట్ చేద్దామా? యా ఓకే. ఈ రోజు మన ముందున్నారు ద యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ మిస్టర్ విజయ్. సార్ చెప్పండి, ఈ డివైస్ తయారు చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? విక్రమ్. ఎవరు విక్రమ్? నా చిన్నప్పటి ఫ్రెండ్. మేము 10th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ నాన్నగారు సైలెంట్ అటాక్తో చనిపోయారు. అప్పట్లో వాడు చాలా మంచి స్టూడెంట్, చాలా బాగా చదివేవాడు. కానీ వాళ్ళ నాన్న చనిపోవడంతో వాడు చదువు మానేయాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మతో పనికి వెళ్తూ వాడి తమ్ముడిని చెల్లిని చదివించుకునేవాడు. ఒకవేళ వాళ్ళ నాన్న ఉంటే వాడి లైఫ్ అలా అయ్యేది కాదు. సో వాడిలా ఎవరి లైఫ్ అవ్వకూడదని, అందరూ సంతోషంగా ఉండాలని ఆ ఒక్క ఇన్స్పిరేషన్తో ఈ డివైస్ తయారు చేశాను. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. తమిళనాడుకు చెందిన ఈ 16 సంవత్సరాల పిల్లోడు ఆకాష్ మనోజ్ రాబోయే గుండెపోటుని 6 గంటల ముందే గుర్తించే ఒక డివైస్ ని తయారు చేశాడు. వీళ్ళ తాతయ్య కూడా సైలెంట్ హార్ట్ అటాక్ తో చనిపోవడం ఈయన్ని మార్చేసింది. 3 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాడు. ఎంతో మంది డాక్టర్లను కలిశాడు. గుండెకి సంబంధించిన ఎన్నో రకాల ఆర్టికల్స్ ని చదివాడు. ఆకాష్ తయారు చేసిన ఈ బ్యాండ్ ధర గ్లూకోమీటర్ కన్నా తక్కువ, కేవలం 900 రూపాయలు మాత్రమే. కేవలం 16 సంవత్సరాల వయసున్న ఆకాష్ ప్రపంచంలోని ఎన్నో గొప్ప గొప్ప వేదికలపై ప్రసంగాన్నిచ్చాడు. ఆకాష్ తయారు చేసిన ఈ పరికరానికి గాను రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ని కూడా తీసుకున్నాడు. త్వరలో మార్కెట్లోకి రిలీజ్ అవనున్న ఈ బ్యాండ్ ఎంతో మంది గుండె చప్పుడుని నిలబెట్టబోతుంది.